రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ లో ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరువు గురించి 6 నెలల నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు మీటింగులు పెడుతున్నారని ఆక్షేపించారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాళేశ్వరం నీళ్లు సముద్రంలోకి పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క మాట అడుగుతారు రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని. మరి కింద చంద్రబాబు నడుతుంది కదా మోటార్లు, అదే నది కింద ఇడికెళ్ళిపోయిన నీళ్లే కదా. కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా, ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా. ఆయన బాధ ఏంటంటే ఇది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. ఓదికేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్ పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. 6 నెలల కిందే చెప్పింది ఎల్ నీనో వస్తుంది అని 6 నెలలకి అని చెప్తుండ్రు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు? మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి, ఆడ నీళ్లు పోతున్నాయి. చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నీళ్లు అన్నాం. ఏమంటాడు? రక్తం పోయి రక్తం